హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కోర్స్లో ఇవాళ టాపిక్ వచ్చేసరికి స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అండ్ డైనమిక్ డేటా స్ట్రక్చర్ యొక్క డిఫరెన్సెస్ అనమాట. స్టాటిక్ డేటా స్ట్రక్చర్, అసలు స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ వేర్ ద సైజ్ ఈస్ అలొకేటెడ్ విత్ ద కంపైల్ టైం. అంటే మనం సైజ్ని డిక్లేర్ చేస్తాం కదా, ఆ సైజ్ అనేది కంపైల్ టైంలో కనుక అలొకేట్ అయితే దాన్ని మనం స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అనేసి అంటాం అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి యారే. దేర్ఫోర్ ద మ్యాక్సిమం సైజ్ ఈజ్ ఫిక్స్డ్. మ్యాక్సిమం సైజ్ అనేది దీంట్లో ఫిక్స్డ్గా ఉంటుంది. డైనమిక్ డేటా స్ట్రక్చర్, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ వేర్ ద సైజ్ ఈజ్ ఎలొకేటెడ్ ఎట్ ద రన్ టైం. రన్ టైంలో కనుక సైజ్ అనేది ఎలొకేట్ అయితే దాన్ని మనం డైనమిక్ డేటా స్ట్రక్చర్ అనేసి అంటాం. దేర్ఫోర్ ద మ్యాక్సిమం సైజ్ ఈజ్ ఫ్లెక్సిబుల్. రన్ టైంలో సైజ్ అనేది ఎలొకేట్ అవుతుంది కాబట్టి సైజ్ అనేది కొంచెం మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో దీన్ని మనం డైనమిక్ డేటా స్ట్రక్చర్ అనేసి అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి లింక్డ్ లిస్ట్, ట్రీస్. ఈ రెండు డైనమిక్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్. స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అండ్ డైనమిక్ డేటా స్ట్రక్చర్ యొక్క డిఫరెన్సెస్ ఏంటంటే, సైజ్ ఈజ్ ఫిక్స్డ్. అంటే కంపైల్ టైంలోనే మ్యాక్సిమం సైజ్ అనేది ఎలొకేట్ అయిపోతుంది కాబట్టి స్టాటిక్ డేటా స్ట్రక్చర్లో సైజ్ అనేది ఫిక్స్డ్గానే ఉంటుంది. సైజ్ అనేది డైనమిక్, అంటే రన్ టైంలో ఎలొకేట్ ఉంటుంది కాబట్టి సైజ్ అనేది ఇంక్రీజ్ అయినా అవుతుంది, డిక్రీజ్ అయినా అవుతుంది. ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమరీ ఈజ్ ఎలొకేటెడ్ బై కంపైలర్ అండ్ ఆల్సో మెమరీ ఈజ్ కంటిగ్యూస్. దీంట్లో ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ ద మెమరీ అనేది కంపైలర్ ఎలొకేట్ చేస్తుంది. సో మెమరీ అనేది కూడా కంటిగ్యూస్గానే ఉంటుంది, అంటే పక్కనే స్టోర్ అవుతుంది అనమాట. మెమరీ ఈజ్ ఎలొకేటెడ్ బై ద యూజర్ ఎట్ ద రన్ టైం. దీంట్లో మెమరీ అనేది యూజర్ రన్ టైంలో ఎలొకేట్ చేస్తుంది. సో యాజ్ మెమరీ యూజ్ ఆఫ్ డైనమిక్ సైజ్, ఇట్స్ హార్డ్ టు ఎలొకేట్ కంటిగ్యూస్ మెమరీ. అంటే సైజ్ అనేది డైనమిక్గా ఉంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఎట్లా అయితే అట్లా అవ్వచ్చు. కాబట్టి మెమరీ అనేది కంటిగ్యూస్ మెమరీలో, అంటే డేటా అనేది కంటిగ్యూస్గా మెమరీలో స్టోర్ అవ్వదు అనమాట. ఎట్లా పడితే అట్లా, అంటే డైనమిక్గా ఎలొకేట్ అవుతుంది. అంటే ఇట్స్ కంటిగ్యూస్ మెమరీలో స్టోర్ అవ్వదు. మెమరీ ఈజ్ ఆటోమేటికలీ డీఅలొకేటెడ్ వెన్ ద డేటా స్ట్రక్చర్ గోస్ అవుట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎండ్. మెమరీ అనేది ఆటోమేటిక్గా డీఅలొకేట్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయినా, ఒకవేళ డేటా స్ట్రక్చర్ ఒక అవుట్ ఆఫ్ స్కోప్ వెళ్ళిపోయినా మెమరీ అనేది ఆటోమేటిక్గా డీఅలొకేట్ అయిపోతుంది. మెమరీ ఈజ్ డీఅలొకేటెడ్ ఎయిదర్ వెన్ ద ప్రోగ్రామ్ ఎండ్స్ ఆర్ ద యూజర్ మాన్యువల్లీ డీఅలొకేట్స్ ఇట్ బై యూజింగ్ ఫ్రీ ఫంక్షన్. మెమరీ అనేది ప్రోగ్రామ్ ఎండ్ అయినప్పుడు డీఅలొకేట్ అవుతుంది, లేకపోతే యూజర్ అనేవాడు ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేసి మెమరీని మాన్యువల్గా డీఅలొకేట్ చేస్తే ఆ టైంలో మెమరీ అనేది డీఅలొకేట్ అవుతుంది. నో మెమరీ లీక్ అక్కర్స్. అంటే ఈ స్టాటిక్ డేటా స్ట్రక్చర్లో మెమరీ లీక్ అనేది అవ్వదు. డైనమిక్ డేటా స్ట్రక్చర్లో మెమరీ లీక్ ప్రాబ్లమ్ మే అక్కర్ ఇఫ్ ద యూజర్ ఫర్గెట్స్ టు డీఅలొకేట్ మెమరీ. ఒకవేళ యూజర్ కనుక మెమరీని డీఅలొకేట్ చేయడం మర్చిపోతే కనుక మెమరీ లీక్ ప్రాబ్లం అనేది అక్కర్ అవుతుంది అనమాట. ఈ స్టాటిక్ డేటా స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి యారే అనేది స్టాటిక్ డేటా స్ట్రక్చర్ ఎగ్జాంపుల్. డైనమిక్ డేటా స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి లింక్డ్ లిస్ట్, ట్రీస్. ఈ రెండు డైనమిక్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ డైనమిక్ డేటా స్ట్రక్చర్. సో ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.